మనం సాధారణంగా పంటగా పురుగు పట్టినప్పుడు మామూలుగా ఎప్పుడూ కూడా రైతులంతా రసాయన మందులు కానీ లేదా పురుగు మందులు పిచికారీ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా ఈ తెల్లగా ఉన్నదంతా పురుగు మందు అనుకుంటే మీరు పొరపడినట్లే. ఎంత పురుగు మందు ఎటువంటి రసాయన లేని మజ్జిగ చూస్తున్నాం. పొల్లటి మజ్జిగను కూడా వీళ్ళు ప్రకృతి సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా పంటకు పిచికారీ చేస్తూ ఉన్నారు. సో నేను టేస్ట్ చేసి ప్రయత్నం చేద్దాం ఎలా ఉందనేది కూడా చూస్తున్నాం. మనం పూర్తిగా పుల్లగా పెరిగిన మజ్జిగను వీళ్ళు వినియోగిస్తున్నారు. ఎటువంటి పురుగు మందులు లేదని చెప్పడానికి టేస్ట్ కూడా చేసి మనం చూపిస్తూ ఉన్నాం. అంటే ఇదంతా కూడా ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఇంత పంటకు ఎటువంటి చీడపీడ రాకుండా మజ్జిగతో కూడా పుల్లటి మజ్జిగతో కూడా మందులు పిచికారీ చేసుకోవచ్చు. ఈ పుల్లటి మజ్జిగ ద్వారా కూడా పురుగులన్నీ కూడా చనిపోతాయి అంటూ కూడా రైతులు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మనం రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ పుల్లటి మజ్జిగని ఎందుకు వినియోగిస్తారు, ఎన్ని ఒక ట్యాంకుకి ఎన్ని పుల్లటి మజ్జిగ వాడాలి అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైతు ఉన్నారు ప్రస్తుతం మనతోను. అన్న మీ పేరు ఏం పేరు, ఈ పుల్లటి మజ్జిగను దేనికి వినియోగిస్తారు? నా పేరు ముత్యాలప్ప. అందరికీ నమస్కారం. ఈ పుల్లటి మజ్జిగ అనేది ఒక 100 లీటర్లకు వచ్చేసి 3 లీటర్లు పాలు తీసుకొని 7 రోజుల దాకా పుల్లగా పులుసబెట్టుకొని ఆ తర్వాత 100 లీటర్లకి కలిపేసుకొని 20 లీటర్లకు వచ్చేసి 1 లీటర్ చొప్పున పుల్లటి మజ్జిగ కలిపేసుకొని స్ప్రేయింగ్ చేసుకుంటాము. ఎటువంటి రసాయనాలు ఏమి కలపరా, ఓన్లీ మజ్జిగ మాత్రమేనా? ఓన్లీ పుల్లటి మజ్జిగ మాత్రమే కలిపేసి స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల మచ్చ తెగులు, అలాగే మనకు కొన్ని మచ్చ తెగులు, మనకు పూత దశ కూడా బాగా వస్తుంది. దీనివల్ల మంచి ఉపయోగం కూడా ఉంటుంది. అంటే ఈ ప్రస్తుతం ఈ పంటకు అంతా మొత్తం మీరు టమోటా చాలా రకాల పంటలు నాటారు. ఇవన్నీ కూడా ఈ పుల్లటి మజ్జిగ కొడతారా ముందుగా కొట్టాం సార్. ఫస్ట్ జీవామృతం అనేది షెడ్యూల్ ప్రకారం 15 రోజులకు ఒకసారి జీవామృతం స్ప్రే చేసుకొని మళ్ళీ నీమాసనం స్ప్రే చేసుకొని మనకి ఎక్కడ డిసీజు పూత దశ తగ్గిందంటే ఈ పుల్లటి మజ్జిగని స్ప్రే చేసుకుంటాము. అలాగా చూపిస్తాను. ఓకే ఓకే. చూద్దాం ఎలా కలిపి మనమే స్వయంగా పిచికారీ చేసి చూద్దాం ఎలా అనేది కూడా. సో కలపని చూద్దాం ఎలా వేస్తారు అనేది కూడా. అసలు వీళ్ళు పుల్లటి మజ్జిగని ఒక ట్యాంకు దాంట్లోకి కలుపుతూ ఉన్నారు. చూద్దాం ఎలా అనేది కూడా వీళ్ళు ఎలా అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో స్వయంగా మనం కూడా వీటిని పిచికారీ చేసి ఏ విధంగా పిచికారీ చేస్తారో మనం కూడా చూద్దాం. డైరెక్ట్గా చూసి మనం కూడా ఎట్లా వీడు పురుగుని ఎలా అరికడతారు. మామూలుగా ఇప్పుడు కూడా మనము జీవామృతం లాంటివి కాకుండా పురుగు మందులు లేదా రసాయన మందులు కూడా చూసి ఉంటాం. రకరకాల పేర్లతో పిలిచే రసాయన మందులు చూసి ఉంటాం. ప్రస్తుతం ఎక్స్క్లూజివ్గా మనము ఇవాళ జీవామృతం లేదా పులిచిన పెరుగు లేదా మజ్జిగతో తయారయ్యే మందు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం ఎలా పనిచేస్తున్నది కూడా. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనము. రైతు అంతా కూడా దీన్ని ప్రస్తుతం మజ్జిగని ఇందులోకి పోస్తూ ఉన్నారు. అంటే ఎన్ని పోసుకోవాలి ఒక ట్యాంక్ అన్న దీంట్లోకి? 1 లీటర్ చూస్తాం. ఒకసారి పోయి చూపిండి ఎలా అనేది కూడా. ఒకసారి మనకి సంబంధించిన ఒక బాటిల్తో లీటర్ బాటిల్తో కూడా పూర్తిగా వీళ్ళు దాన్ని చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. పర్లేదు పోయింది ఏదైనా పర్లేదు కానీ పోసి చూద్దాం ఎలా అనేది కూడా. వీళ్ళు 1 లీటర్ పూర్తిగా కూడా బాగా వాటిని కలిపి సేంద్రియ పద్ధతుల్లోనే కేవలం మజ్జిగతో పురుగు మందు తయారయ్యాడంటే సామాన్యమైన విషయం కాదు. రైతులంతా కూడా ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని నేర్చుకోవాల్సిన సందర్భం నెలకొంది. చూస్తున్నాం పుల్లటి మజ్జిగను వీటిలో కలుపుతూ ఉన్నారు. ఒక ట్యాంకులోకి 1 లీటర్ మజ్జిగను కలిపిన తర్వాత దీన్ని స్టార్ట్ చేసుకొని మనం స్వయంగా పిచికారీ చేద్దాం ఎలా ఉంటుంది అనేది కూడా. రైట్, సరిపోయింది. 1 లీటర్ సరిపోయింది అదేనా? 1 లీటర్ సరిపోయింది. దీన్ని ప్రస్తుతం 1 లీటర్ 20 లీటర్కి 1 లీటర్ పూర్తిగా కూడా 15 లీటర్లకి అది 15 లీటర్ల నీటికి 1 లీటర్ మజ్జిగ పుల్లటి మజ్జిగను కూడా వీళ్ళు దాంట్లో కలిపారు. సరే స్టార్ట్ చేయండి మిషన్ చూద్దామన్నా. చాలా ప్రస్తుతం ట్రయల్ చూద్దాం ఎలా ఉన్నది కూడా. దీనికి మూత బిగించేద్దాం. మూత బిగించేసి పూర్తి బయటికి నీళ్ళు లీక్ కాకుండా కూడా మూత బిగించేసి ఒకసారి మనమే కూడా స్టార్ట్ చేయండి చూద్దామన్నా. స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఆ స్టార్ట్ చేసిన తర్వాత ఈ మందు మనమే స్వయంగా కొట్టి చూద్దాం ఎలా ఉంటుంది అనేది కూడా. సరే నాకైతే సార్ చూద్దామన్నా. ఒక చేత్తో మైక్, ఒక చేత్తో దీనికి సంబంధించిన గన్నుని పూర్తిగా కూడా మనమే కొట్టి చూద్దాం ఎలా ఉంటుంది అనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది. పుల్లటి మజ్జిగతో మిరప
వంకాయ, టమోటా లాంటి పంటలకు కూడా, వంగ లాంటి పంటలకు కూడా పూర్తిగా ఈ సేంద్రియ పద్ధతుల్లోనే స్ప్రే చేస్తూ ఉన్నాం. ఇవంతా కూడా పూర్తిగా నాణాలన్నీ తడిసి కారేదాట కొట్టాలి సార్. పూర్తిగా తడిసే కూడా మనం పూర్తిగా స్ప్రే చేస్తాం. ఎలా ఉంటుంది అది, మీ రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది కన్నా? ఎక్సలెంట్గా ఉంటుంది సార్. రిజల్ట్ బాగుంటుంది. దీనికి ఏమేమి పురుగులకు తెలియకపోతాయినా? ఓన్లీ డిసీజ్ ఉన్నప్పుడు మనకు మచ్చ తెగులు అలాంటివి లేకుండా కంట్రోల్ అయిపోతుంది. పూత దశ బాగా కంటిన్యూ అన్ని పంటలకు స్ప్రే చేసుకోవచ్చు. మనము ఏదైతే ఏ పంటకు ఏదైనా ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు. మనము పూతకు బాగా కంట్రోల్ అవుతుంది. పూత పట్టుకోవడానికి మంచి కంట్రోలింగ్ చూస్తున్నాం. ప్రస్తుతం మనము ఒక తోటలోనే ఒక్కో దాంట్లోనే టమోటా, మిరప, వంకాయ, వంగ అలాగే చిక్కుడు, అలాగే గోంగూర పంటలు కూడా వేశారు. ఈ పూత బాగా వస్తుంది. ఇది మన మునగ ఆకులు, మునగ చెట్లు కూడా నాటిన పరిస్థితి నెలకొంది. ఇదంతా కూడా ప్రకృతి ఎటువంటి రసాయనాలు, పురుగు మందులు లేకుండా పూర్తిగా కూడా ఆర్గానిక్ సేంద్రియ పద్ధతుల్లో వీరంతా కూడా ఈ సాగుని చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్గా కూడా మనమే స్ప్రే చేసి చూస్తున్నాము. ఇటువంటి బాగా కూడా వచ్చిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసాం సార్. ఒకసారి చూస్తే ఎటువంటి కూడా పురుగు మందులు లేని పంటని చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా కూడా కేవలం సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన వంకాయ అంతా, ఇది వంగ పంట. ఇది ఎటువంటి పురుగు మందులు లేకుండా పూర్తిగా కూడా నాణ్యమైన మజ్జిగ, పుల్లటి మజ్జిగతో మాత్రమే వీరు దీన్ని పూర్తిగా కూడా తయారు చేస్తున్న పరిస్థితి. ఎటువంటి రోగాలు కూడా రాని పరిస్థితి చూస్తాం. ఎటువంటి రోగాలు కూడా ఈ పంటకు డిసీజ్ అనే కథ లేదు. పిందెలు కూడా వచ్చిన పరిస్థితి. ఏదో ముల్ల వంకాయ అంటారు వీటిని, ముల్లంకాయ. ఇదంతా కూడా ఎటువంటి మందులు లేకుండా ఇది చిక్కుడు కాయ సంబంధించింది. ఇది మొటికా అంటారు వీటి తెలంగాణ భాషలో, ఇతర భాషలో కూడా గోరు చిక్కుడు అంటారు. ఇదంతా కూడా ఎటువంటి వ్యాధులు లేవు. ప్రస్తుతం ఆరోగ్యకరంగా కూడా మొక్క ఉన్న పరిస్థితి. టమోటా కూడా బాగా కూడా పూత బాగా గ్రోతింగ్, పూత కూడా బాగా వచ్చింది. ఈ చూస్తే మాత్రము ఇవన్నీ కూడా టమోటా మొక్కలన్నీ కూడా బాగా పూత కూడా బాగా వచ్చింది. ప్లస్ అందులో గ్రోతింగ్ కూడా బాగుండటంతో ఇటువంటి వ్యవసాయం అంతా చేస్తే మేలు అంటూ కూడా రైతన్నలు చెప్తున్న పరిస్థితి. సేంద్రియ పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తే మనకు ఫ్యూచర్ బాగుంటుంది. రాబోయే కాలంలో కూడా అయితే భూమి సంబంధించిన వ్యాధులు కూడా మనకు రావు. భూమి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి అంతా కూడా ఇటువంటి వ్యవసాయాన్ని చేయాలంటూ కూడా రైతన్నలు కోరుతున్న పరిస్థితి నెలకొంది. For more videos like this, subscribe Big TV channel.